చైతన్య రథం ప్రేక్షకులకు, వీక్షకులకు, అభిమానులకు స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. ఈరోజు మన చైతన్య రథంలోని ముఖ్యాంశాలు. మహిళల అండర్-19 టీ వరల్డ్ కప్ విజేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అభినందనలు తెలిపారు. ఢిల్లీ పీఠంపై బీజేపీ జెండా ఎగరాలని చెప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభ ఏర్పాటు చేసి తెలుగు ప్రజలకు పిలిపివ్వడం జరిగింది. తెలుగు వారందరూ ఇంటింటికి తిరిగి బీజేపీ గెలవాల్సిన ఆవశ్యకతపై ఆయన బహిరంగ సభాముఖంగా పిలుపునివ్వడం జరిగింది. పెట్టిన బకాయిలు మర్చి ధర్నాల, ఫీజు పోరు పేరిట వైసీపీ దగాకోరు రాజకీయం, అభివృద్ధితో కూడిన సంక్షేమం సీఎం చంద్రబాబుకే సాధ్యం, పథకాల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదు అంటూ మండిపడ్డారు మంత్రి మండిపల్లి ప్రసాద్ రెడ్డి. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు వేగంగా అడుగులు. 6న కర్నూలుకు హైకోర్టు న్యాయమూర్తుల బృందం. విద్యతోనే బీసీల అభ్యున్నతి అన్నారు మంత్రి సవిత. ఢిల్లీ పీఠంపై బీజేపీ జెండాగరాల. డబుల్ ఇంజన్ సర్కారు వస్తేనే రాష్ట్ర అభివృద్ధి చెందుద్దని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి పేర్కొన్నారు. ఢిల్లీలో తెలుగు ప్రజలే కాకుండా చంద్రబాబు నాయుడు గారి అభిమానులు అనేక మంది. నార్త్ ఇండియాలో చంద్రబాబు నాయుడు గారికి అభిమానులు తండోపతండాలుగా ఉంటారు. ఆయన ఐటీ ఐకాన్గా వారు చూస్తూ ఉంటారు. ఆయన దూరదృష్టి అంటే వారికి ఎంతో అభిమానం. ఈ సందర్భంగా తెలుగు ప్రజలే కాకుండా ఆ బహిరంగ సభకి వేలాది మంది బాబు గారి అభిమానులు కూడా రావడం జరిగింది. వారిని ఉద్దేశిస్తూ ఆయన ప్రసంగించారు. ఆ ప్రసంగంలోని అంశాలు ఒకసారి చూద్దాం. బీజేపీ అభ్యర్థుల గెలుపులకు తెలుగు ప్రజలు కృషి చేయాలి. ఢిల్లీలో వాతావరణ కాలుష్యంతో పాటు రాజకీయ కాలుష్యం కూడా పెరిగిపోయింది. 1995లో హైదరాబాద్ ఉన్నట్లుగా ఇప్పుడు ఢిల్లీ ఉంది. ప్యాలెస్లు కట్టుకునే వారికే కాదు, ప్రజల కోసం పనిచేసే వారికే ఓటేయండి. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరు అవుతారంట. వారు వీరు కలిసిపోయి ఏకమైపోయారు. జగన్ రెడ్డి ఎలాగైతే రుషికొండ గుండుకొట్టి ప్యాలెస్ కట్టుకున్నాడో అలాగే కేజ్రీవాల్ కూడా ఢిల్లీలో శేష్ మహల్ కట్టడాన్ని చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా దుయ్యబట్టారు. మనం చూసాం. స్కూల్ అభివృద్ధి మాత్రమే చేశానని చెప్పి కేజ్రీవాల్ ప్రచారం చేసుకోవడం చూసాం. అంతమించి ఆయన చేసింది ఏం కనపడేది. అక్కడ పొల్యూషన్, ముఖ్యంగా ఢిల్లీలో ఉన్న పొల్యూషన్ ప్రపంచంలో ఎక్కడ ఉండదేమో, అంత భయంకరమైన పొల్యూషన్ పెరిగిపోయింది. గాలిలో పొల్యూషన్, నీటిలో పొల్యూషన్, ధూళి పొల్యూషన్, అంత పొల్యూషన్ మయం. వాటికి చర్యలు తీసుకుంది ఏమీ లేదు. ఆయన సాధించింది ఏంటంటే లిక్కర్ స్కామ్లో తన పార్టీ ముఖ్య నేతలందరూ జైలుకి వెళ్ళటం, శేషమహల్ నిర్మించుకోవడం. జగన్ రెడ్డితో సావాసం చేసి ఆయన నేర్చుకుంది అది కేజ్రీవాల్ గారు. లిక్కర్ స్కామ్ సంవత్సరాల తరబడి జైల్లో మగ్గడం చూసాం. ఆప్ నేతలు ఈయన జైలుకి వెళ్ళి రావడం చూసాం. పాలన లేదు, పాలన కుంటుపడిపోయింది, అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, పొల్యూషన్ కంట్రోల్ లేదు. అందుకనే డబుల్ ఇంజన్ సర్కార్ బీజేపీని గెలిపించుకుంటే ఢిల్లీ బాగుపడుతుందని, గెలిపించుకోవాల్సిన బాధ్యత తెలుగువారికే కాదు ప్రజలందరికీ ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్న బహిరంగ సభలో పిలిపివ్వడం జరిగింది. రుషికొండకు గుండు కొట్టి ఎలా అయితే ప్యాలెస్ కట్టుకున్న జగన్ రెడ్డిని ఇంటికి పంపించారో, లిక్కర్ స్కామ్లో వేల కోట్లు దోసుకుని శేష్ మహల్ కట్టుకుంటున్న కేజ్రీవాల్ని కూడా అలాగే ఇంటికి పంపించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలో కోరడం జరిగింది. దేశ రాజధాని ఢిల్లీ, ప్రపంచం అంతా ఢిల్లీ వైపే చూస్తున్న తరుణం. బీజేపీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలుగువారంతా బీజేపీకే ఓట్లేసి బీజేపీ అభ్యర్థుల్ని అఖండ విజయంతో గెలిపించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది. 10 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రజలకు కనీసం స్వచ్ఛమైన తాగునీరు కూడా ఇవ్వలేకపోయిందని విమర్శించారు. దేశం స్వచ్ఛ భారత్లో దూసుకుపోతుంటే ఢిల్లీ మాత్రం మురికి కోపంలోకి వెళ్ళిపోతుంది. ఢిల్లీలో వాతావరణ కాలుష్యంతో పాటు పొలిటికల్ పొల్యూషన్ కూడా ఉంది. అభివృద్ధి, రాజకీయాలు, జీవన ప్రమాణాలు పెరగాలంటే కమలం గుర్తును గెలిపించుకోవాలి. ఢిల్లీ ఊపిరి పీల్చుకోవాలంటే మోదీ ఆక్సిజన్ కావాలని చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో ఇంతమంది తెలుగువారు ఉంటారని అనుకోలేదు. ఢిల్లీలో స్థిరపడ్డ ప్రతి తెలుగు ఓటరు బీజేపీకి ఓటు వేసి గెలిపించాలి. తెలుగువారు ఢిల్లీలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఇది భారతీయులు, తెలుగువారి సత్తా. పెట్టుబడుల కోసం ఇటీవల దావోస్ వెళ్ళినప్పుడు 650 మంది అక్కడ ఉన్నారు. ఏఐ, గ్రీన్ ఎనర్జీని ప్రధాని మోదీ ప్రమోట్ చేస్తున్నారు. 1995లో ఐటీ గురించి మాట్లాడాను, ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నాను. ఢిల్లీ ప్రజలు, ప్రత్యేకంగా తెలుగు తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఇంటింటికి వెళ్ళి బీజేపీ గెలుపు దేశ చరిత్రకే ఒక మలుపు అని చెప్పాలి. ఐటీలో భారతీయులను ఢీకొట్టేవారు ఎవరూ లేరు. తెలుగువారు ప్రపంచం అంతా దూసుకుపోతున్నారు. దేశానికి యువత పెద్ద ఆస్తి. సరైన సమయంలో మన దేశానికి సరైన నాయకుడిగా మోదీ ఉన్నారు. మన దేశ బ్రాండ్ మారుమోగడానికి కారణం ప్రధాని మోదీ. 11 ఏళ్లుగా సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణల్లో దేశాన్ని శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు.
వికసిత్ భారత్లో భాగంగా 2047 కల్లా దేశం నెంబర్ 1 అవుతుంది. భారతీయులు శక్తివంతమైన జాతిగా మారతారు. కానీ ఢిల్లీకి వస్తే చాలా బాధ కలుగుతోంది. డబుల్ ఇంజిన్ సర్కారు వచ్చి ఉండుంటే వాషింగ్టన్, న్యూయార్క్ నగరాలను ఢిల్లీ తలదన్నేది. ఉద్యోగాల కోసం ఇక్కడి నుంచి చాలామంది హైదరాబాద్, బెంగళూరు వెళ్లాలని చూస్తున్నారు. దీనికి కారణం ఇక్కడి పాలకులేనని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. ఢిల్లీ అభివృద్ధి చెందాలంటే బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ తప్పనిసరిగా రావాలని ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు. ఢిల్లీ మురికి కోపంగా తయారవుతోందని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ స్కూళ్ళు బాగు చేశాను అనడం తప్ప ఆ స్కూల్లో చదువుకునే విద్యార్థులకి ఉద్యోగాలు ఉన్నాయా? ఉద్యోగ కల్పన ఉందా? అసలు అక్కడ జీవించే అవకాశం ఉందా? అంత పొల్యూషన్ పెరిగిపోయింది. అవన్నీ దాటాలంటే బీజేపీ గెలుపు తప్పనిసరి అని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలుగు ప్రజలకి, తన అభిమానులకి, ఢిల్లీ ఓటర్లకి పిలుపునివ్వడం జరిగింది. కేజ్రీవాల్ ఆర్భాటంగా స్కూళ్ళు పెట్టి అది చేశాను ఇది చేశాను అనడమే కానీ ఆ స్కూల్లో చదువుకునే పిల్లలు బెంగళూరు వెళ్దామా, హైదరాబాద్ వద్దామా అని చూడడం తప్ప ఢిల్లీలో ఉద్యోగాలు చేసే పరిస్థితి కనబడట్లేదు. దాన్ని అధిగమించాలంటే నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని బీజేపీని గెలిపించుకుని అభివృద్ధి చేసుకోమని చెప్పి ఆయన అక్కడ స్థానిక ప్రజలకి, ముఖ్యంగా తెలుగువారికి పిలుపునివ్వడం జరిగింది. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ప్రతి మహిళకు నెలకు 2,500 ఆర్థిక సాయం అందిస్తుంది. హోలీ, దీపావళి పండుగకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇవ్వడంతో పాటు 500కు సిలిండర్ అందిస్తుంది. ఆయుష్మాన్ భారత్లో భాగంగా పేదల వైద్యం కోసం 5 లక్షలు, వృద్ధాప్య పెన్షన్లు 2,500, వితంతు దివ్యాంగులకు 3,000 ఇస్తుంది. కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందిస్తుంది. గరీబ్ కళ్యాణ్ పథకం కింద 5 కేజీల బియ్యం ఉచితంగా ఇస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఢిల్లీ వాసులకు తాగునీరు అందించడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైంది. ప్రధాని అమృత్ కింద ఇంటింటికి స్వచ్ఛమైన నీరు ఇచ్చేందుకు మోదీ సంకల్పించారు. కేంద్రం ఇచ్చే సబ్సిడీని కూడా అసమర్థ ఆప్ ప్రభుత్వం వినియోగించుకోలేదు. అధికారంలో బీజేపీ ఉండుంటే మోదీ నాయకత్వంలో స్వచ్ఛ భారత్లో భాగంగా ఢిల్లీ స్వచ్ఛంగా ఉంటుంది. యమునా నదిని శుద్ధి చేస్తారని కేజ్రీవాల్ ప్రగల్భాలు పలికారు. 10 ఏళ్లలో చేయలేని వారు ఇప్పుడు చేస్తారా? మోదీ నాయకత్వంలో గంగానది ప్రక్షాళన జరుగుతోంది. అలాగే యమునా నది కూడా శుద్ధి జరగాలంటే, యమునా నది కూడా కాలుష్య రహితంగా తయారవ్వాలంటే మోదీకే సాధ్యం, డబుల్ ఇంజిన్ సర్కార్కే సాధ్యం. బీజేపీని గెలిపించండి, యమునా నది శుద్ధికి అవకాశం కల్పించండి. యమునా నది శుద్ధి అంటే మీ అందరికీ పొల్యూషన్ రహిత నీరు అందించడం, పొల్యూషన్ రహిత గాలిని అందించడం, పొల్యూషన్ రహిత జీవన ప్రమాణాలను పెంచడం సాధించాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ని గెలిపించుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు బహిరంగ సభ వేదికగా ప్రజలందరికీ తెలియజేశారు. ఆపాలనలో అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, మౌలిక సదుపాయాలు లేవు, గాలి కాలుష్యం అయితే తట్టుకోలేనంతగా ఉంది. దేశవ్యాప్తంగా గెలిచి వచ్చిన ఎంపీలు ఇక్కడ ఉండే ప్రాంతంలో భయంకర పరిస్థితులు ఉన్నాయి. అధికారం కోసం కాదు, ప్రజా సేవ కోసం రాజకీయాలు చేయాలి. ఆయారాం గయారాములు కాదు, సుస్థిర పాలన ఉండాలి. ప్యాలెస్లు కట్టుకునే వారిని కాదు, ప్రజలకు చిత్తశుద్ధితో సేవ చేసే వాళ్ళని ఎంచుకోండి. షహదారా ఎమ్మెల్యేగా సంజయ్ గోయల్ని గెలిపించాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలిసి పోటీ చేస్తే ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్లు కూడా రాలేదు. ఆ విజయంతో డబుల్ ఇంజిన్ సర్కారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని 7 నెలల్లో 7 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చుకోవడమే కాకుండా లక్షలాది ఉద్యోగాలు తెచ్చుకోగలిగింది. అదే రకంగా ఢిల్లీలో కూడా డబుల్ ఇంజిన్ సర్కారు తెచ్చుకుంటే హస్తిన గతే మారిపోతుంది. ఢిల్లీలో బీజేపీ గెలిస్తేనే ఢిల్లీని అభివృద్ధి చేసుకునే అవకాశం కలుగుతుంది. మోడీకి అవకాశం ఉండి ఢిల్లీని అభివృద్ధి చేసుకోండి. ప్రపంచ దేశాధినేతలంతా ఢిల్లీ వచ్చే సందర్భం ఉంటుంది. వాళ్ళు వచ్చినప్పుడు ఢిల్లీ ఏంది ఇలా ఉంది అంటే పరువు పోతుంది. ఆ ఢిల్లీని సుందర నందనవనంగా, కాలుష్య రహితంగా తయారు చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని సీఎం చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. ఉచిత రేషన్ నుంచి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల వరకు, జల్ జీవన్ మిషన్ నుంచి డిజిటల్ ఇండియా వరకు దేశ భవిష్యత్తు కోసం మోదీ అనేక చర్యలు చేపట్టారు. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, జల్ జీవన్ మిషన్ వంటి కార్యక్రమాలు చేపట్టారు. నూతన బడ్జెట్లో 12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని భ్రష్టు పట్టించి నాశనం చేసింది. కేజ్రీవాల్ ఢిల్లీని భ్రష్టు పట్టించారు. పంజాబ్ ఒకప్పుడు దేశాన్ని రక్షించడానికి ముందుండడంతో పాటు ఆహారాన్ని అందించేది. అలాంటి రాష్ట్రం ఆపాలనలో ఆర్థికంగా బలహీనపడింది. ప్రజలకు ఏం కావాలో ఇస్తూనే భవిష్యత్ ప్రణాళిక రూపొందించేట్లుగా నాయకులు ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీలో రుషికొండ ప్యాలెస్ కట్టాడు జగన్ రెడ్డి. ఆ ప్యాలెస్ గృహప్రవేశం చేసేలోపు ఇంటికి వెళ్ళిపోయాడు. అలాగే కేజ్రీవాల్ కూడా ఢిల్లీలో అద్భుతమైన శేష్మాల్ ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆ ప్యాలెస్లోకి వెళ్ళకముందే ఆయన ఇంటికి పంపించేయండి. సుస్థిర
పార్టీని గెలిపించుకోండి, అభివృద్ధి చేసే పార్టీని గెలిపించుకోండి, మోడీ నాయకత్వంలోని బీజేపీని గెలిపించండి, అభివృద్ధిని సాధించండి చెప్పి తెలుగు ప్రజలకి, తన అభిమానులకి, ఢిల్లీ ఓటర్లకి చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేశారు.